హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రెసెంట్ అయితే సికింద్రాబాద్ స్టేషన్ అవుట్ సైడ్ అయితే ఉన్నా. ఈ రోజు అయితే ఇంకో ట్రైన్ బ్లాగ్ అయితే తీయబోతున్నాం. సికింద్రాబాద్ జంక్షన్ టు తిరుపతి వరకు ఈ రోజు ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేసరికి 12794 నిజామాబాద్ జంక్షన్ టు తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ప్రెసెంట్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉన్నాం. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీద. మేము కరెక్ట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్నప్పుడే ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. రావాల్సిన టైం కంటే కూడా 25 మినిట్స్ ముందే వచ్చింది. యాక్చువల్ టైమింగ్ వచ్చేసి 5:10, బట్ 4:45కే వచ్చేసింది రాయలసీమ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ జంక్షన్ కి. ఇంకా ఈ రోజు మేము ట్రావెల్ చేసే కోచ్ అయితే S5 స్లీపర్ క్లాస్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఈసారి కూడా ఈ జర్నీని నేను మా బ్రదర్ తో అయితే చేయబోతున్నాను. మాకు అలాట్ అయిన సీట్స్ వచ్చేసి S5 కోచ్ లో 43 అండ్ 44 అయితే అలాట్ అయింది. 43 వచ్చేసి అప్పర్ బెర్త్, 44 లోయర్ బెర్త్. 4:45కి కరెక్ట్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చింది కదా. కరెక్ట్ టైమ్ 5:20కి అయితే డిపార్ట్ అవుతుంది సికింద్రాబాద్ జంక్షన్ నుంచి. మన విజయవాడ లాగానే సికింద్రాబాద్ లో కూడా నియర్లీ ఒక 10 అయితే ఉన్నట్టున్నాయి ప్లాట్ఫామ్స్. ఈ ట్రైన్ విజయవాడ మీద నుంచి కాకుండా వికారాబాద్, గుంతకల్ జంక్షన్, కడప మీద నుంచి తిరుపతి అయితే రీచ్ అవుతుంది. ఏసీ కోచెస్ అన్ని కూడా ఫ్రంట్ సైడ్ ఉన్నాయి కాబట్టి మనమైతే ఇప్పుడు వెనక్కున్నాము. ట్రైన్ నెక్స్ట్ ఆగబోయే స్టాప్ బేగంపేట్. సికింద్రాబాద్ నుంచి 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది బేగంపేట్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ లుక్. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మనం ఎంత దగ్గరకు ఉన్నామో తెలుస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ లుక్. ఫ్రంట్ అయితే మనం నియర్లీ ఫ్రంట్ నుంచి ఒక 17 కోచెస్ తర్వాత అయితే ఉన్నాం. ఇక్కడ మళ్ళీ ఇంకో హెవీ కర్వ్ అయితే తిరుగుతుంది. ఇప్పుడు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫ్రంట్ సైడ్ నుంచి చాలా కోచెస్ బ్యాక్ అయితే ఉన్నా నేను. 12794 రాయలసీమ ఎక్స్ప్రెస్. దీన్ని ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని కూడా చెప్పుకోవచ్చు. దీనిని 2 అక్టోబర్ 1977 లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి నియర్లీ 45 ఇయర్స్ అయితే అయింది స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఇది సౌత్ కోస్ట్ రైల్వేస్ కిందకైతే వస్తుంది. సో సికింద్రాబాద్ దాటిన తర్వాత ఫస్ట్ స్టాప్ అయితే వచ్చేసింది బేగంపేట్. సికింద్రాబాద్ నుంచి బేగంపేట్ 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రాయలసీమ ఎక్స్ప్రెస్ బేగంపేట్ లో అఫీషియల్ స్టాప్ 1 మినిట్. ఇక్కడికి వచ్చింది కదా, 1 మినిట్ అయితే ఆగింది. మళ్ళీ యాస్టీజ్ అయితే లాగిస్తుంది. మనకు ఎదురుగా వస్తుంది కదా ఈ ట్రైన్ వచ్చేసి లింగంపల్లి తిరుపతి నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మాటల్లోనే నెక్స్ట్ స్టాప్ అయిన సనత్ నగర్ కి అయితే రీచ్ అయింది ట్రైన్. ఈ బేగంపేట్ నుంచి సనత్ నగర్ కి 4 కిలోమీటర్స్. ఇప్పటికి సికింద్రాబాద్ నుంచి 9 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఈ 9 కిలోమీటర్స్ గ్యాప్ లో 2 స్టాప్స్ లో అయితే ఆగింది. ఈ సనత్ నగర్ లో రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళైతే చాలా మంది ఎక్కారు స్లీపర్ క్లాస్ లో. అది కూడా స్టాపింగ్ అయితే పెద్దగా ఏం ఆగడం లేదు, జస్ట్ ఒక 1 మినిట్ అయితే ఆగుతుంది. ఇక్కడ ఇంకో కర్వ్ అయితే కొడుతుంది సనత్ నగర్ దాటిన తర్వాత. సనత్ నగర్ దాటిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అయిన లింగంపల్లి ప్లాట్ఫామ్ మీదకైతే ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు మనము ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకైతే ఆగుతుంది ట్రైన్. ఈ ఫ్రంట్ అయితే చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ నాకు తెలిసి జనరల్ కోచ్ ఎక్కే వాళ్ళు అనుకుంటా. ఈ ట్రైన్ నిజామాబాద్ జంక్షన్ నుంచి తిరుపతి మధ్యలో 35 స్టాప్స్ లో అయితే ఆగుతుంది. టోటల్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ అయితే 892 కిలోమీటర్స్. యావరేజ్ జర్నీ టైమ్ 16 అవర్స్ అట్లా ఉంటుంది. లింగంపల్లిలో కూడా అఫీషియల్ స్టాప్ అయితే 1 మినిట్, బట్ ఇక్కడైతే ఒక 2 మినిట్స్ అయితే ఆగింది. నిజామాబాద్ జంక్షన్ టు తిరుపతి డైలీ సర్వీస్ అయితే చేస్తుంటది ఈ ట్రైన్. లింగంపల్లి దాటిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అయిన శంకరాపల్లికి అయితే రీచ్ అయింది. లింగంపల్లి నుంచి శంకరాపల్లి నియర్లీ ఒక 17 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనమున్న కోచెస్ వచ్చేసి LHB కోచెస్ కదా. ప్లాట్ఫామ్ కి కోచెస్ కి మధ్య గ్యాప్ అయితే చాలా ఉంది. స్టార్టింగ్ లో మొత్తం ICF కోచెస్ తో అయితే రన్ అయ్యేది. ప్రెసెంట్ LHB కోచెస్ తో అయితే రన్ అవుతుంది. ఈ LHB కోచెస్ 2019 లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. శంకరాపల్లిలో కూడా సేమ్ యాస్టీజ్ ఒక 2 మినిట్స్ అయితే ఆగింది స్టాప్. శంకరాపల్లి దాటిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అయిన వికారాబాద్ జంక్షన్ కి అయితే రీచ్ అయ్యాము. ప్రెసెంట్ 16 మినిట్స్ డిలేలో అయితే ఉంది రాయలసీమ ఎక్స్ప్రెస్. ఇక్కడ కూడా క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉంది. స్లీపర్ క్లాస్ అంతా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడే ఫుల్ అవుతుంది. 6:57 కి వికారాబాద్ జంక్షన్ కి రీచ్ అయింది. ప్రెసెంట్ టైమ్ 6:59 అయితే అవుతుంది. 2 మినిట్స్ అయితే ఆగింది వికారాబాద్ జంక్షన్ లో. ఆపోజిట్ లో డబుల్ డ్యూర్ డీజిల్ లోకోమోటివ్స్ అయితే 2 ఉన్నాయి. వికారాబాద్ క్రాస్ అయ్యి 42 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత తాండూర్ స్టేషన్ కి అయితే రీచ్ అయ్యాము. లెఫ్ట్ సైడ్ అయితే వచ్చింది ప్లాట్ఫామ్. ఇప్పటి వరకు వచ్చిన స్టేషన్స్ అన్ని లెఫ్ట్ సైడే వచ్చాయి ప్లాట్ఫామ్స్ ఆల్మోస్ట్ ఆల్. ఇది వచ్చేసి తాండూరు ప్లాట్ఫామ్ లెఫ్ట్ సైడ్ అయితే వచ్చింది.
జస్ట్ ఒక 2 minutes ఆగిన తర్వాత యాస్టీజ్ మళ్ళీ అయితే స్టార్ట్ అయింది. తాండూర్ క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అయిన నవాన్గీకి అయితే రీచ్ అయిపోయాము. తాండూర్ నుంచి నవాన్గీకి 18 kilometers అయితే ఉంటుంది డిస్టెన్స్. అయితే ఇప్పటికి 26 minutes డిలేలో అయితే ఉన్నాం ప్రెసెంట్. నవాన్గీ స్టాప్లో అఫీషియల్ స్టాప్ 1 minute, జస్ట్ ఒక 1 minute అయితే ఆగిన తర్వాత మళ్ళీ యాస్టీజ్ అయితే రన్ అవుతుంది. నెక్స్ట్ స్టాప్ సేదంకి అయితే రీచ్ అయ్యాము. ప్లాట్ఫామ్ మీదకైతే ఎంటర్ అవుతుంది ట్రైన్ ఆగిన తర్వాత ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా చెప్తాం మీకు. ఈ సేదం స్టేషన్ ఉంది కదా, ఇప్పుడు మనము తెలంగాణలో నుంచి కర్ణాటక స్టేట్ కి అయితే ఎంటర్ అయ్యాము. నెక్స్ట్ కర్ణాటక నుంచి ఆంధ్రాకి అయితే షిఫ్ట్ అవుతాం. ఇవన్నీ కొంచెం చిన్న స్టాప్సే, బట్ ఇక్కడ ప్యాసింజర్స్ అయితే దిగే వాళ్ళు ఎక్కే వాళ్ళు కొంచెం ఎక్కువగా ఉంటారు. సేదం స్టేషన్ క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ చిత్తాపూర్కి అయితే రీచ్ అయిపోయింది ట్రైన్. ఈ చిత్తాపూర్ స్టేషన్ లో అఫీషియల్ స్టాప్ వచ్చేసరికి 1 minute, బట్ ఇక్కడైతే ఒక 3 minutes అయింది రీచ్ అయ్యి. మళ్ళీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు, స్టార్ట్ అవుతుంది. నేనున్న స్లీపర్ క్లాస్ పొజిషన్ ఇది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది ఒక జనరల్ కోచ్ లానే ఉంది నాకైతే. లైట్స్ మొత్తం ఆన్లో ఉన్నాయి కాబట్టి నాకైతే సేమ్ జనరల్ కోచ్ ఫీలింగ్ అయితే వస్తుంది. ప్రెసెంట్ ట్రైన్ నల్వార్ స్టేషన్ కి అయితే రీచ్ అయింది. ఇప్పటి వరకు డిలే అయితే ఏం లేదు. సేదం నుంచి రాయచూర్ వరకు ఇప్పుడు మొత్తం మనం ట్రావెల్ చేసే స్టాప్స్ అన్ని కూడా కర్ణాటక కిందకి వస్తాయి. కర్ణాటక స్టేట్ నుంచి మనం నెక్స్ట్ ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అవుతాము, మంత్రాలయం రోడ్ దగ్గర. నల్వార్ తర్వాత యాదగిరి ప్లాట్ఫామ్ మీదకైతే ఎంటర్ అవుతుంది ట్రైన్. ప్లాట్ఫామ్ నంబర్ 1 మీదకైతే ఎంటర్ అవుతున్నాం ప్రెసెంట్. ఈ స్టేషన్ లో జనాలు అయితే హెవీగా ఉన్నారు ఈ రోజు. సైదాపూర్ ప్లాట్ఫామ్ మీదకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. కంటిన్యూస్ ట్రైన్ జర్నీలో భాగంగా సెకండ్ డే ఇది. ప్రెసెంట్ గుంతకల్ జంక్షన్ నుంచి డిపార్ట్ అవుతూ ఉన్నాము. ఇందాక నేను ఎక్కడైతే వీడియో ఎండ్ చేశానో అక్కడైతే నిద్రపోయా, మళ్ళీ లేద్దామని. అట్లా నెక్స్ట్ లేవడం ఇక్కడే లేచా. గుంతకల్ జంక్షన్ లో రాయలసీమ ఎక్స్ప్రెస్ వచ్చేసి 10 minutes అయితే ఆగింది ఈ రోజు. నార్మల్ గా అఫీషియల్ స్టాప్ అయితే ఒక 5 minutes ఉంది. స్పీడ్ విషయంలో చెప్పనక్కర్లేదు, 133 మ్యాక్సిమం రీచ్ అవుతుంది. గుంతకల్ జంక్షన్ నుంచి గూటీ జంక్షన్ మధ్యలో రికార్డ్ చేసిన స్పీడ్ ఇది. గుంతకల్ జంక్షన్ దాటిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అయినా గూటీ జంక్షన్ రీచ్ అయిపోయాము. నైట్ టైంలో వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. గూటీ జంక్షన్ లో ప్లాట్ఫామ్ అంతా డీసెంట్ గా ఉంది. ఎక్కువ మంది ఏం దిగలేదు ఇక్కడైతే. జస్ట్ ఒక 6-7 members ఏమో దిగారు, అది కూడా మా కోచ్ లో నుంచి. ఫ్రంట్ సైడ్ అయితే ఒక 2 దిగారు అంతే. ఈ గుంతకల్ జంక్షన్, గూటీ జంక్షన్ ఈ 2 పెద్ద స్టాప్స్ అనే చెప్పుకోవచ్చు. గుంతకల్ జంక్షన్స్ లో రైల్వేస్ కి సంబంధించి మెడికల్ టెస్ట్ ఇవన్నీ కూడా గుంతకల్ జంక్షన్ లోనే చేయడం జరుగుతుంది. ఈ గూటీ జంక్షన్ లో ప్లాట్ఫామ్ మీద లైటింగ్ రియల్లీ బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ 5 minutes ఆగిన తర్వాత నెక్స్ట్ డిపార్ట్ అవుతుంది గూటీ జంక్షన్ నుంచి. గూటీ జంక్షన్ క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ తాడిపత్రికి అయితే రీచ్ అయింది. గూటీ జంక్షన్ నుంచి తాడిపత్రి 48 kilometers అయితే ఉంటుంది. తాడిపత్రిలో ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఆగింది. జస్ట్ ఒక 3 minutes అయితే ఆగింది, మళ్ళీ యాజ్ యూజువల్లీ స్టార్ట్ అయితే అయింది. తాడిపత్రి క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ముద్దనూరుకి అయితే రీచ్ అయింది. తాడిపత్రి నుంచి ముద్దనూరుకు వచ్చేసి 53 kilometers అయితే ఉంటుంది డిస్టెన్స్. సికింద్రాబాద్ టు తిరుపతి వరకు స్లీపర్ క్లాస్ రాయలసీమ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి 440 rupees అయితే పడుతుంది పర్ పర్సన్. ఈ ముద్దనూరు స్టాప్ లో జస్ట్ ఒక 2 minutes అయితే ఆగింది. మళ్ళీ యాజ్ యూజువల్లీ ఇప్పుడు టువర్డ్స్ అయితే ఎర్రగుంట్ల జంక్షన్ సైడ్ అయితే వెళ్తుంది. నెక్స్ట్ స్టాప్ ఎర్రగుంట్ల జంక్షన్ కి అయితే రీచ్ అయింది. నెక్స్ట్ ఎర్రగుంట్ల దాటిన తర్వాత కడపకి అయితే వెళ్తాం మనం. సికింద్రాబాద్ టు తిరుపతి ఏదైతే గుంతకల్ రూట్ ఉందో ఈ రూట్ లో నేను ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అంతగా ఈ రూట్ అయితే నేను ఎప్పుడు తిరగలేదు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకైతే అంత ఐడియా కూడా లేదు దీని మీద. బట్ ఏదో తెలిసినంత వరకు అయితే ఎక్స్ప్లెనేషన్ బాగానే ఇస్తున్నా అనుకుంటున్నా. ఎర్రగుంట్ల జంక్షన్ ప్లాట్ఫామ్ అయితే సూపర్ గా ఉంది. ఎర్రగుంట్ల జంక్షన్ అయినప్పటికీ ఇక్కడైతే పెద్దగా ఏం ఆపలేదు, జస్ట్ ఒక 1 minute అయితే ఆగింది. ఎర్రగుంట్ల జంక్షన్ క్రాస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టాప్ కడప అయితే రీచ్ అయింది ట్రైన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉన్నాం ప్రెసెంట్. కడప జంక్షన్ లో 3 platforms ఉన్నప్పటికీ డైలీ చాలా ట్రైన్స్ అయితే ఆగుతుంటాయి ఇక్కడ. ప్రెసెంట్ మనము కడపలో ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే డిపార్ట్ అవుతున్నాం కదా. మన వెనక సైడే హరిప్రియ ఎక్స్ప్రెస్ అయితే ఉంది, కొల్హాపూర్ టు తిరుపతి. మీరు లాస్ట్ వీడియో తిరుమల ఎక్స్ప్రెస్ బ్లాగ్ గురించి అయితే చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి.
కడప క్రాస్ చేసిన తర్వాత మధ్యలో ఒక 2-3 స్టాప్స్ స్కిప్ చేశాను, నిద్రపోయా. ఇంకా డైరెక్ట్ రేణిగుంట జంక్షన్ దగ్గర ఇప్పుడు డిపార్ట్ అవుతున్నాం. ఫైనల్లీ లాస్ట్ స్టాప్ అలానే డెస్టినేషన్ స్టాప్ అయినా తిరుపతి రీచ్ అయిపోయాము రాయలసీమ ఎక్స్ప్రెస్లో. ట్రైన్ వచ్చేసి ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకి ఎంటర్ అవుతుంది. గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి.